హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు చెస్ లెసన్స్. సో ఇప్పుడు మనం చెక్ నుంచి తప్పించుకోవడానికి సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం. దాన్ని బ్లాకింగ్ అంటారు. అంటే మన చెక్లో ఉన్న దారిని మన పీస్తోనే బ్లాక్ చేయాలి మనం. దానివల్ల కింగ్ చెక్ నుంచి తప్పించుకోగలుగుతాడు. ఇప్పుడు అది ఎలా అవుతుందో క్లియర్గా ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఫస్ట్ మీకు ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇప్పుడు బ్లాక్ కదలాలి. సో బ్లాక్ వేసేమో క్వీన్ ఇక్కడ పెట్టి చెక్ అంటాడు డైరెక్ట్గా. సో కింగ్ ఇప్పుడు చెక్ నుంచి బ్లాకింగ్ మెథడ్లో తప్పించుకుంటుంది. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ నేను క్వీన్ ఇక్కడ ప్లేస్ చేసి చెక్ అంటున్నాను. సో డైరెక్ట్గా ఇప్పుడు క్వీన్ అటాక్ చేస్తుంది చెక్. సో బ్లాక్ ఎట్లా చేయాలి? దాని పీస్ని ఒకదాన్ని అడ్డు పెట్టుకోవాలి ఆ పాత్ నుంచి బ్లాక్ చేయడానికి. సో ఇప్పుడు క్వీన్కి చూస్తే కనుక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వైట్ క్వీన్ ఏదైతే ఉందో వైట్ క్వీన్ని వెనక్కి తెచ్చి ఇక్కడ పెట్టుకోవటం. దానివల్ల ఏమవుద్ది? బ్లాక్ అయిపోతుంది. సో ఆ పాత్ని బ్లాక్ చేస్తుంది క్వీన్. సెకండ్ మెథడ్ ఏంటంటే క్వీన్ పెట్టకుండా నైట్ని పెట్టుకోవటం. సో నైట్ నుంచి ఇక్కడ పెట్టామనుకోండి జంప్ చేసుకుని, సో ఆ క్వీన్ అటాక్ చేసే పాత్లో నైట్ ఉండటం వల్ల ఆ కింగ్ అనేది నైట్ వెనకాల ఉండటం వల్ల ఆ చెక్ నుంచి తప్పించుకుంటుంది కింగ్. సో ఇదేంటో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ నైట్ పెడదాం. ఇది నైట్. సో నైట్ పెట్టేసాం. ఇప్పుడు చెక్ అనేది లేదు, ఎందుకంటే అటాక్ అనేది ఇక్కడ వరకే ఉంది. ఈ క్వీన్ యొక్క అటాక్ ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు ఆ కింగ్ మీద పడట్లేదు. సో దానివల్ల టెంపరీగా కింగ్ అనేది చెక్ నుంచి తప్పించుకుంది బ్లాకింగ్ మెథడ్ ద్వారా. ఇది 1 మెథడ్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కనిపించే ఎగ్జాంపుల్లో చూసినట్లయితే వైట్ జరపాలి. సో వైట్ ఎట్లా జరుపుతుంది? సేమ్. ఫస్ట్ చెక్ నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ చెక్ పెట్టాలి కదా. సో ఫస్ట్ వైట్ చెక్ పెడుతుంది. చెక్ మనకి పెట్టడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్వీన్ ఇక్కడికి వచ్చి చెక్ పెట్టచ్చు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇట్లా చెక్ పెట్టచ్చు కింగ్కి. అదొక చెక్కే, ఎందుకంటే క్వీన్ డయాగ్నల్గా కూడా వెళ్తుంది, సైడ్కి కూడా వెళ్తుంది కాబట్టి. సో ఫస్ట్ క్వీన్ ఇట్లా వచ్చింది అనుకుందాం. క్వీన్ ఇట్లా వచ్చింది. సో క్వీన్ ఇట్లా వచ్చి చెక్ అంటుంది డైరెక్ట్ కింగ్కి. సో కింగ్ తప్పించుకోవాలి. సో కింగ్ ఎట్లా తప్పించుకుంటుంది అంటే ఇప్పుడు బ్లాకింగ్ మెథడ్ ద్వారా. సో ఏది అడ్డు పెడుతుంది? నైట్ని అడ్డు పెట్టచ్చా చూద్దాం. ఈ పాత్లో ఎక్కడ ప్లేస్ చేసినా కూడా అది బ్లాక్ అయినట్టే ఆ చెక్. సో ఇప్పుడు చూసినట్లయితే నైట్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమైపోయింది? క్వీన్ యొక్క అటాక్ ఏదైతే ఉందో అది ఇక్కడ వరకే ఆగిపోయింది. అంటే కింగ్ చెక్ నుంచి తప్పించుకుంది బ్లాక్ చేయటం ద్వారా. సో ఇది 1 మెథడ్. అదేవిధంగా ఇంకోలాగా కూడా మనము ఈ బ్లాక్ని చేయొచ్చు. అది ఎలాగంటే సపోజ్ వెనక్కి వెళ్తాం. ఇప్పుడు నైట్ని పాత్లో పెట్టే బదులు ఈ అటాక్ అయ్యే పాత్లో ఇప్పుడు నేను రుక్ని పెడతాను. సో ఈ రుక్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ పెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా పాత్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ వరకే అటాక్ ఉంది కానీ కింగ్ మీదకి అటాక్ వెళ్ళట్లేదు. సో ఈ విధంగా మనం చెక్ని బ్లాక్ చేయొచ్చు ఒక పీస్ అడ్డు పెట్టుకుని. సో ఇది సెకండ్ మెథడ్ చెక్ నుంచి బయటకు రావడానికి, అదే బ్లాకింగ్ మెథడ్. నెక్స్ట్ మనం ఫైనల్గా చెక్లో ఉన్నప్పుడు కింగే డైరెక్ట్గా చెక్ చేసే పీస్ని చంపేస్తుంది. దాన్ని క్యాప్చర్ మెథడ్ అంటాం. సో ఇప్పుడు ఆ మెథడ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆఖరిగా చెక్ నుంచి తప్పించుకునే థర్డ్ రూల్, అదే చెక్ ఇచ్చే పీస్ని చంపేయటం, క్యాప్చరింగ్ మెథడ్. అదేంటో చూద్దాం. ఇప్పుడు మీకు కనిపించే ఎగ్జాంపుల్లో మనకి వైట్ క్వీన్ ఉంది. సో క్వీన్ ఫస్ట్ చెక్ ఇస్తుంది కింగ్కి. సపోజ్ ఇక్కడికి వెళ్ళి చెక్ అంటుంది. సో కింగ్ చెక్లో ఉంది. ఈ మెథడ్లో ఏం చేస్తాం? చెక్ ఇచ్చే పీస్ని చంపేయటం. సో చెక్ ఇచ్చే పీస్ని చంపటం ద్వారా చెక్ అనేది పోద్ది. సో క్వీన్ వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ అంటుంది. సో చెక్ అన్నప్పుడు ఏమైంది? మనకి రుక్ ఉంది. అపోనెంట్ రుక్ క్వీన్ని చంపేయచ్చు, ఎందుకంటే క్వీన్ అనేది రుక్ యొక్క అటాకింగ్ లైన్లో ఉంది. సో ఈ రుక్ అనేది క్వీన్ని చంపేసి ఇలాగా ఆ చెక్ అనేది క్యాన్సిల్ అయిపోయి కంప్లీట్గా ఇప్పుడు క్వీన్ అనేది అవుట్ అయిపోతుంది గేమ్ నుంచి. సో ఈ విధంగా బ్లాక్ కింగ్ అనేది చెక్ నుంచి తప్పించుకుంది. ఇది ఒక ఎగ్జాంపుల్.
సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. వేరే పీసే చంపాలని రూల్ లేదు, కింగ్ కూడా డైరెక్ట్గా చెక్ ఇచ్చే పీస్ని చంపొచ్చు. అది ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు వైట్ జరపాలి. సో వైట్ ఏం చేస్తుంది, మనకి ఈ బిషప్ని, సపోజ్ ఈ బిషప్ని ఇక్కడ పెట్టి ఈ పాన్ని చంపేసి, ఫస్ట్ పాన్ ఇట్లా చంపేసి అప్పుడు చెక్ అంటది. అంటే బిషప్ డైరెక్ట్గా వచ్చి కింగ్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు కింగ్ తప్పించుకోవచ్చు, పక్కకి జరగచ్చు, కానీ చంపచ్చు కూడా ఇక్కడ. ఎందుకంటే కింగ్ యొక్క అటాకింగ్ లైన్లో బిషప్ ఉంది ఇప్పుడు. సో కింగ్ యొక్క అటాకింగ్ లైన్లో బిషప్ ఉంది కాబట్టి కింగ్ బిషప్ని చంపేస్తుంది. సో చెక్ ఇచ్చే పీస్ని చంపటం వల్ల ఇట్లా ఆ చెక్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా చెక్ ఇచ్చే పీస్ని చంపి చెక్ నుంచి తప్పించుకోవచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ఇదొక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇప్పుడు బ్లాక్ జరపాలి. బ్లాక్ ఏం చేస్తుంది, చెక్ పెడుతుంది ఫస్ట్. సో మనం రుక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చెక్ అంటాం, డైరెక్ట్ అటాక్. సో ఈ రుక్ అనేది ఇక్కడికి వస్తుంది, చెక్ పెడుతుంది, డైరెక్ట్ చెక్ పెడుతుంది. ఇప్పుడు కింగ్ మూవ్ అవుతుందా, అసలు మూవ్ అవ్వడానికి స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయా? చూసినట్లయితే కింగ్కి 2 స్క్వేర్సే ఉన్నాయి మూవ్ అవ్వడానికి, కానీ ఎక్కడ మూవ్ అయినా కూడా అది ఇంకా చెక్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ రుక్ యొక్క అటాక్ ఈ రో అంతా ఉంది కాబట్టి. సో మూవ్ అవ్వలేదు, ఖచ్చితంగా ఈ పీస్ని చంపాల్సిందే, లేకపోతే తప్పించుకోలేదు. సో చంపడానికి మన దగ్గర క్వీన్ ఉంది. సో క్వీన్ ఏం చేస్తుంది, ఇక్కడున్న రుక్ని చంపేసి ఆ చెక్ నుంచి కింగ్ని కాపాడుతుంది. సో ఈ విధంగా చెక్ నుంచి కింగ్ని కాపాడింది. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ వల్ల మీకు అర్థమై ఉంటుంది, చెక్లో ఉన్నప్పుడు ఆ చెక్ ఇచ్చే పీస్ని చంపేసి మనం ఎట్లా తప్పించుకోవాలి. సో ఇది కంప్లీట్ అండర్స్టాండింగ్ చెక్స్ గురించి. అంటే చెక్స్ ఎట్లా ఇస్తాము, చెక్స్ నుంచి తప్పించుకోవడానికి 3 మెథడ్స్ ఏమున్నాయి, అండ్ చెక్లో ఉన్నప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్నారు. సో మనం నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గేమ్ అనేది ఎట్లా ఎండ్ అయిపోతుంది అంటే, కింగ్ ఎప్పుడైతే తప్పించుకోలేదో అప్పుడు గేమ్ ఎండ్ అన్నట్టు. దాన్ని చెక్ మేట్ అంటారు చెస్ భాషలో. సో ఈ చెక్ మేట్ ఎలా అవుతుందో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.